నమస్తే. నేను సిరి. చెక్ బౌన్స్ విషయంలో అయితే రామ్ గోపాల్ వర్మ గారి మీద అయితే కేసు అయితే నమోదైంది. అయితే అది కోర్టులో 7 సంవత్సరాల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో 2025లో అయితే జనవరిలో అయితే కోర్టు అయితే తీర్పు ఇచ్చింది మొన్న. సో దానికి సంబంధించి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అయితే ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి కేసు, చెక్ బౌన్స్ కేసు, అది 7 ఏళ్ల క్రితం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది మొన్నటి వరకు. అయితే మొన్న కోర్టు విచారణ ముగిసి తీర్పు కూడా ఇచ్చిందన్నది మనకు తెలిసింది. అయితే ఇప్పుడు దీని మీద మళ్ళీ కూడా రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేయడం వెనకాల కారణం ఏంటంటారు సార్? అది ఎప్పుడో 2018 నాటి చెక్ బౌన్స్ కేసు. సో ఏదో ఒక శ్రీ అనే కంపెనీకి ఆయన ఒక చెక్ రాసి ఇచ్చారు అని చెప్పేసి అది బౌన్స్ అయింది అని అప్పట్లోనే 2018లోనే ఆ సంస్థ తరఫున మహేష్ చంద్ర అని ఆయన ఫిర్యాదు చేశాడు దీని మీద. సో దాని మీద ఇప్పుడు ఈ 7 సంవత్సరాల కాలం పాటు దాని మీద విచారణ జరుగుతూనే వచ్చింది ముంబై కోర్టులో, అంధేరి కోర్టులో. ఈయన ఎందుకైనా మంచిదని 2022 అంటే ఈయన ఎప్పుడు కూడా కోర్టుకి హాజరు అవ్వలేదు, ఎందుకైనా మంచిదని చెప్పి బెయిల్ కూడా తీసుకున్నాడు, ముందస్తు బెయిల్. పర్సనల్ బాండ్ పెట్టి ఒక 5,000 రూపాయల డిపాజిట్ తోటి ఆయన తీసుకున్నాడు, సెక్యూరిటీ పెట్టి, సెక్యూరిటీ డిపాజిట్ కింద. సో ఆ తర్వాత కూడా చాలాసార్లు ఈ కేసు హీరింగ్కి వచ్చినప్పటికీ కూడా ఆయన హాజరు కాలేదు. అందుగురించి ఈరోజు అంటే 2 రోజుల క్రితం మంగళవారం రోజు కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలి. దాంతోపాటు వాళ్ళ పార్టీకి ఎవరైతే కేసు పెట్టారో, చెక్ బౌన్స్ కేసు ఏదైతే పెట్టారో అది వడ్డీతో కలుపుకొని కూడా వాళ్ళు లెక్కేసి ఇప్పుడు 3,75,000 రూపాయలు దానికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి జరిమానా వేసింది. ఒకవేళ 3 months టైం ఇచ్చింది. ఈ 3 నెలల లోపల గనక ఆయన ఆ జరిమానా గనక కట్టకపోతే మళ్ళీ అదనంగా మరో 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలి అని. అంటే ఆయనకి ఏదైతే జైలు శిక్ష 3 నెలలు వేశారో ఆ 3 నెలల లోపల ఈ జరిమానా కూడా కట్టాలి. కట్టకపోతే జరిమానా మళ్ళీ అదనంగా ఒక 3 నెలలు, అంటే 3 నెలలు 6 నెలలు జైలు శిక్ష విధించాల్సి వస్తుందని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ చేశారు. విత్ రిగార్డ్ టు ద న్యూస్ అబౌట్ మీ అండ్ అంధేరి కోర్ట్, I want to clarify that it is to do with a 7-year-old case of 2,38,000 amount relating to my ex-employee. My advocates are attending to it, and since the matter is in court, I cannot say anything further. So ఇది నా మాజీ ఉద్యోగి సంబంధించినటువంటి కేసు, అంటే తనది కాదు, తన ఉద్యోగికి, అప్పటి ఉద్యోగికి సంబంధించిన కేసు అని ఆయన అందులో చెప్తూ ఉన్నారు. సో దానికి నా అడ్వకేట్లు, ఈ కేసు నా అడ్వకేట్లు హాజరవుతూనే ఉన్నారు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ విషయం నేనేం మాట్లాడినని చెప్పేసి, అంతకుమించి నేనేం ఎక్కువ మాట్లాడని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు ఇప్పుడు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే అది మ్యాటర్ ఆఫ్ ఆయనకి ఈ 2,38,000 అనేది ఆయనకి మ్యాటర్ కాదు. సో కాబట్టి ఆయన చెప్పినట్టు ఒకవేళ అది ఆయన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగిది కావచ్చు, మరి ఈయన మీద కూడా ఎందుకు కేసు వేశారనేది, అంటే ఆ సంస్థలో పనిచేశాడు కాబట్టి, ఈయన దగ్గర ఆయన పనిచేశాడు కాబట్టి సో ఈయన మీద కూడా వేశారేమో. బహుశా ఆ చెక్ బౌన్స్ ఆ చెక్ అనేది రామ్ గోపాల్ వర్మ తరపునే ఇచ్చి ఉండాలి, అందుకనే ఆ కేసు పెట్టి ఉండాలని చెప్పి మనం అనుకోవచ్చు. సో మొత్తానికి ఈ మధ్య వరుసగా వార్తల్లో ఉండటం అనేది రామ్ గోపాల్ వర్మ గారికి ఒక అలవాటైనటువంటి విషయంగా మనకు తెలుసు. రీసెంట్గా ఆయన సత్య అనే సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలని నెమరు వేసుకోవాలన్నారు. 27 సంవత్సరాల తర్వాత నేను నా సత్య సినిమాను చూసుకున్నాను, నాకు ఏడుపు వచ్చింది, పక్కన ఎవరు ఉన్నా కూడా చూసుకోకుండా నేను అంటే ఆ సినిమాలోని కంటెంట్కి, అందులో ఉన్న ఎమోషన్స్ని బట్టి నాకు ఏడుపు రావటం కాదు, ఇలాంటి సినిమాని, ఈ జానర్ సినిమాని నేను తీశానా అని చెప్పేసి ఆ ఉద్వేగంతో కన్నీళ్ళు వచ్చాయి అని కూడా ఆయన చెప్పుకున్నాడు. అలాగే
తాను ఇప్పుడు దాకా దాని తర్వాత కళ్ళు నెత్తికెక్కాయి నాకు రంగీలా ఈ సత్య సినిమాల తర్వాత నాకు కళ్ళు నెత్తికెక్కాయి, అందుకొని కథతో సంబంధం ఏముంటుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసుకుంటా వచ్చాను. నిజంగా నేను కనుక ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సినిమాల తర్వాత తీసుకుంటూ వచ్చినట్లయితే తీస్తే ఇప్పుడు తీసిన 90% సినిమాల్ని అసలు తీసేవాడినే కాదు అంటే తను ఒప్పుకున్నాడు. తను చేసిన తప్పు తను ఒప్పుకున్నాడు. అంటే తను తీసిన వాటిల్లో ఎక్కువ 90% పనికి మాలినవి అని తాను అన్యాపదేశంగా పరోక్షంగా ఒప్పుకున్నాడు. ఇక నుంచి కూడా ఆయన ఒక ప్రతిజ్ఞ కూడా ఒక వాగ్దానం కూడా చేశాడు, గర్వపడే సినిమాలే చేస్తాను ఇంకా అన్నాడు. అలాగే ఏ సినిమా తీసినా ఆ తీసే ముందు సత్య సినిమాను ఒకసారి చూసుకొని ఆ మెలకువలో ఇక సినిమాలు తీస్తాను అంటే సత్య అనేది తను తీసిన మొత్తం అన్ని సినిమాల్లో కల్లా గొప్ప సినిమా అని ఆయన రియలైజ్ అయ్యాడు. సో ఇలాంటి గొప్ప సినిమాని తీసిన తాను తర్వాత కాలంలో ఎలాంటి సినిమాలు తీశాను అనేది ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఆయన. మనకు కూడా తెలుసు అప్పటి రామ్ గోపాల్ వర్మ ఏంటి, ఇప్పుడు ఏంది రామ్ గోపాల్ ఇట్లా ప్రతిసారి కూడా మాట్లాడుకోవడమే జరుగుతుంది. బట్ ఆయన దాన్ని చాలా ఈజీగా తీసుకునేవాడు. నా ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తాను, నేనేమన్నా మిమ్మల్ని బతిలాడుతున్నాను, నచ్చితే రండి లేకపోతే లేదన్నట్టుగా చాలా సార్లు మాట్లాడారు. ఎప్పుడైతే ఆయన ఐస్ క్రీమ్ 2 అనే సినిమాలు తీశాడో అవి నిజంగానే షాక్ గురి చేసేవి అనమాట. ఏంటి రంగీల లాంటి సినిమాలు, సత్య లాంటి సినిమాలు, కంపెనీ లాంటి సినిమాలు, సర్కార్ లాంటి సినిమాలు, తెలుగులో క్షణక్షణం లాంటి సినిమాలు, శివ పక్కన పెడితే శివ అనేది అసలు కంప్లీట్గా ఒక ట్రెండ్ సెటర్. తొలి సినిమాతోనే ఒక ట్రెండ్ని సెట్ చేశాడు. టెక్నికల్గా అది వరకు ఎప్పుడూ లేనటువంటి, తెలుగులో ఎప్పుడు మనం చూడనటువంటి ఒక కొత్త టెక్నిక్ని మనకు చూపించాడు, కొత్త సౌండ్ని చూపించాడు. అలాగే ఒక రియలిస్టిక్ అప్రోచ్ తోటి కమర్షియల్ సినిమాని ఎలా తీయచ్చో చూపించాడు. అలా అన్ని రకాలు ఏ రకంగా చూసుకున్నా కానీ సన్నివేశాన్ని తీసే పరంగా, కల్పించే పరంగా, అటు డిజైన్ పరంగా, క్యారెక్టర్ డిజైన్ పరంగా, డైలాగ్స్ పరంగా, సౌండ్ పరంగా అన్నిటి కూడా ఒక కొత్తదనంతో ఆ సినిమా అప్పుడు అందరినీ కూడా రై ఏం ఉందరా సినిమా అని అనిపించింది. ఆ రోజుల్లో కాలేజీ స్టూడెంట్ అనేవాడు శివ అనే సినిమాను చూడకుండా ఎవడో లేడు, దానితో ప్రభావితం కానివాడు కూడా ఎవడు లేడు. అంతగా ప్రభావితం చేసింది. దాని ఎఫెక్ట్ ఆ రోజుల్లో మాకు బాగా తెలుసు కాబట్టి, 89లో నేను చదువుకుంటున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. అది 89లో వచ్చిన సినిమా అక్టోబర్లో. అంతగా అంటే సైకిల్ చైన్లు, అప్పుడు దాకా సైకిల్ చైన్ కూడా ఒక ఆయుధంగా వాడతాను తెలియదు మాకు. అట్లా సైకిల్ చైన్లు అనేవి మా జీవితాల్లో చాలా కీలకమైనటువంటి ఒక ఆయుధంగా మారింది. చాలా కాలేజీలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి సైకిల్ చైన్లతోటి. అలాంటి అంటే సైకిల్కి బాగా డిమాండ్ వచ్చింది, దాంతో సైకిల్ చైన్కి డిమాండ్ వచ్చింది. అలాంటి సినిమాలు తీశాడు. తర్వాత క్షణక్షణం అనే సినిమా చూసి స్పెల్ బౌండ్ అయ్యారు. కథ లేకుండా ఎలా సినిమా తీయచ్చో చూపించాడు. అందులో ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం చాలా గొప్పగా చెప్పుకున్నారు. నంది అవార్డు కూడా వచ్చింది కదా సార్ సినిమాకి. ఆయన అసలు అవార్డు వీటితో పని లేదు. ఆయన వాటిని అవార్డు సినిమాల కింద మనం పరిగణించలేం. అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు ఫిలిం మేకింగ్ లో, అలాగే ఫిలిం టెక్నిక్ లో, టేకింగ్ లో ఒక విప్లవమే తీసుకొచ్చాడు. ఆయన బాటలో సినిమాలు తీయాలని ఆ రోజుల్లో అందరూ చాలా మంది దర్శకులు తహతహలాడారు. సో అలా సినిమా ఔత్సాహిక దర్శకులందరూ కూడా ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకున్నారు. మరి అలాంటి దర్శకుడు ఐస్ క్రీమ్ లాంటి సినిమా తీసేటప్పటికి, ఒక బి గ్రేడ్ సినిమా తీసేటప్పటికి అందరూ కూడా ఏంది ఇట్లా దిగజారిపోయారు ఆర్జీవి అని చెప్పి అనుకున్నారు. స్టిల్ ఇప్పటికీ ఆర్జీవితో పరిచయం ఉన్నవాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన యొక్క ఐడియాలజీ ఏంటి, ఆయన భావాలు అవన్నీ కూడా తెలిసిన వాళ్ళు చాలా ఇప్పటికీ ప్రేమిస్తారు. ఆయన ఎలాంటి సినిమాలు తీసినా కానీ ఇప్పటికీ ఆయన అభిమానిస్తారు, ఇప్పటికీ ప్రేమిస్తారు. సో అలాంటి ఆయన నుంచి వచ్చిన కన్ఫెషన్ అది. మళ్ళీ ఇప్పుడు అంటే దాని తర్వాత నేను బిగ్గెస్ట్ ఫిలిం ఒకటి తీయబోతున్నాను సిండికేట్ అని కూడా ప్రకటించాడు ఇప్పుడు దాని కొనసాగింపుగా. అలా మళ్ళీ ఒకసారి వార్తల్లోకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసు ద్వారా మరోసారి వార్తలో నిలిచారు. సో అంటే ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇది
కోర్టు పరిధిలో ఉంది మ్యాటర్, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడాను ఎందుకన్నారో తెలియదు. ఆల్రెడీ తీర్పు కూడా వచ్చేసిన తర్వాత మేబీ అంటే పైన హైకోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బహుశా ఈయన మళ్ళీ అప్పీల్ చేసుకుంటారు. అదంతా ఆయన లాయర్లు చూసుకుంటూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే అది నాది కాదు, నా దగ్గర అప్పుడు పనిచేసినటువంటి ఉద్యోగికి సంబంధించినటువంటి కేసు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు, అంటే ఒక వివరణ ఇచ్చారు. సో మరి దీని తర్వాత ఏమవుతుంది ఏంటి, మరి ఈయన డబ్బులు కడతారా, ఎందుకంటే ఫైన్ వేశారు, లేదు కోర్టుకు మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి దాన్ని మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకొంతకాలం విచారణ జరిగేట్టు చూసుకుంటారా అనేది లెట్ us wait and see. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.